జగిత్యాల జిల్లా కోరుట్లలో ఎయిర్టెల్ నెట్వర్క్ తో మొబైల్ షాపు నెట్వర్క్ నిర్వహించాలంటే తమకు ఖచ్చితంగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు, బెదిరించారు, మిమ్మల్ని హతమారుస్తామని హెచ్చరించారు. ఒక ముఠ శ్రీనివాస్, సురేష్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు మరొక వ్యక్తితో కలిసి వారు శ్రీనివాస్, శివకుమార్, సురేష్ ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఎయిర్టెల్ నెట్వర్క్ మొబైల్ అసోసియేషన్ కు సంబంధించి కొరుట్లలో ఏర్పాటు చేసినటువంటి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో భాగంగా 30,000 రూపాయలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. మిగతా డబ్బులు ఇవ్వాల్సిందే, లేదంటే మిమ్మల్ని హతమారుస్తామని బెదిరించడం జరిగింది. దీంతో భయభ్రాంతులకు గురైనటువంటి అరుణ్ అనేటువంటి వ్యాపారి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపారు. అందులో ఒక డమ్మీ రైఫిల్, డమ్మీ గన్, ఎయిర్ గన్, అలాగే పెద్ద తల్వార్, మరొక చిన్న 3 కత్తులని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులను కొరట్లలో అదుపులోకి తీసుకున్నారు. వారి మీద కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు పోలీసులు. ఎవరైనా సరే హెచ్చరిక జారీ చేస్తే, బెదిరిస్తే భయభ్రాంతులకు గురి కావద్దు, పోలీసులని ఆశ్రయించండి, ఖచ్చితంగా తక్షణ న్యాయం జరుపుతామని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. ఇది ఏం జరిగిందో ఒకసారి పోలీస్ అధికారుల మాటల్లో విందాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.